రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ క్యాడర్ డేరా పడిందా? పార్టీ ఇన్ఛార్జ్ వికాసరావు వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతోందా? ఎన్నికల ముందు హడావిడి చేసి ఇప్పుడు సైలెంట్ అవ్వడానికి కారణాలేంటి? కమలం పార్టీ క్యాడర్కి ఇచ్చిన క్లారిటీ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వేములవాడ నియోజకవర్గంలో బీజేపీకి కొత్త గొప్ప పట్టుంది. కానీ దీన్ని నిలుపుకునే ప్రయత్నాలు చేయటం లేదు. క్యాడర్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే మరింత పటిష్టపడే అవకాశం ఉంది. కానీ ఈ దిశగా ప్రయత్నాలు జరగటం లేదు. వేములవాడ బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు యాక్టివ్గా లేరని టాక్. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. క్యాడర్కు అందుబాటులో ఉండటం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు వేములవాడలో తెగ హడావిడి చేసిన వికాసరావు ఎలక్షన్స్ ముగిసిన తర్వాత నుంచి మొహం చాటేయటం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి వికాసరావు దంపతులు వృత్తిరీత్యా డాక్టర్లు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతంలో వేములవాడ నియోజకవర్గంలోని ఊరూరా హెల్త్ క్యాంపులు నిర్వహించారు. గ్రామాలకు వాటర్ ప్లాంట్లు, అంబులెన్స్లు, కుట్టు మిషన్లు, డెడ్ బాడీ ఫ్రీజర్లను అందించారు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు సామాజిక సేవ పేరుతో నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఎన్నికల తర్వాత అదే జోష్ ఎందుకు చూపడం లేదని క్యాడర్ క్వశ్చన్ చేస్తోంది. ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వారసుడిగా వికాసరావు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే విద్యాసాగర్ రావు పొలిటికల్ చరిష్మా తనయుడు వికాసరావును గెలుపు తీరాలకు చేర్చలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గానికి బీజేపీ హైకమాండ్ తొలుత తులా ఉమను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కంగుతిన్న విద్యాసాగర్ రావు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. పట్టుబట్టి మరీ నామినేషన్ల చివరి రోజు బీఫామ్ ను తన కొడుకు వికాసరావుకు ఇప్పించుకోగలిగారు. కానీ క్యాడర్లో కన్ఫ్యూజన్, జనంలో గందరగోళంతో బీజేపీ 3rd ప్లేస్ కే పరిమితమైంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వికాసరావు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఏడాది సమయం ఇవ్వాలన్న ఆలోచనతోనే వేములవాడకు రావటం లేదని తన సన్నిహితులకు చెప్తున్నారట. ఆ తర్వాత మళ్లీ జనంలోకి వస్తారంటూ అనుచరులు అంటున్నారు. మొత్తానికి వేములవాడలో వికాసరావు పర్యటనలు తగ్గిపోవటాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ లోక్సభ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బండి సంజయ్ వేములవాడ వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లో కనిపిస్తున్నారు వికాసరావు. దీంతో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ ఫుల్ టైం మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారని క్యాడర్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఫుల్ టైం పాలిటిక్స్ చేయకపోతే బీజేపీ శ్రేణులు కూడా అంటిముట్టనట్టుగానే ఉండే అవకాశం లేకపోలేదు. ఇకనైనా వికాసరావు వేములవాడ నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించాలని క్యాడర్ కోరుతోంది. ఈ నేత ఏం చేస్తారో చూడాలి.